శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జనవరి 10, 2022 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఈ నెల 13వ తారీఖు పైన కువైట్ మొత్తం మీద టోటల్ కర్ఫ్యూ పెడతారు, అలాగే లాక్డౌన్ పెడతారు అనేటువంటి ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. అయితే కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ మాత్రం దీన్ని ఖండించింది. ఎవరో కావాలని ఒక పోస్ట్ని కట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ చేశారు. ఇది ఒక ఫేక్ న్యూస్ అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఇలాంటి వార్తలు మీరు ఎప్పుడుగా నమ్మకండి. మీకు ఏదైనా ఇలాంటి వార్తలు నమ్మాలంటే కనుక తప్పనిసరిగా మీరు గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లు కానీ అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మాత్రం మీరు తెలుసుకోండి. బయట వాటి ద్వారా మాత్రం మీరు ఇలాంటి న్యూస్లు మాత్రం నమ్మద్దని అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కర్ఫ్యూ పెడతాము పెట్టము అనేటువంటి దాని గురించి ఏమీ చెప్పలేదు. గతం నుంచి వీళ్ళు చెప్తుంది ఏంటంటే కర్ఫ్యూ ఇప్పుడు పెట్టే ఉద్దేశం లేదు, ఒకవేళ పెట్టవలసి వచ్చినట్టయితే మేము తప్పనిసరిగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తాము అని చెప్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ఏదైనా ఒక వార్త ఇలా వచ్చిందంటే వెంటనే మన వాళ్ళు అవునంటే కదా పెట్టేస్తున్నారు. ఇలాంటి వార్తలు మాత్రం ప్రచారం చాలా తొందరగా జరుగుతుంది. పనికొచ్చేటువంటి న్యూస్ మాత్రం ప్రచారం తొందరగా జరగదు. గవర్నమెంట్ ప్రస్తుతానికి క్లియర్గా చెప్తుంది, ఇలాంటి వార్తలు నమ్మకండి, ఏదన్నా ఉంటే మేము అఫీషియల్గా చెప్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి కర్ఫ్యూ అనే దాని గురించి మాత్రం ప్రస్తుతానికి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కర్ఫ్యూ పెట్టే ఉద్దేశాలు అయితే ప్రస్తుతానికి గవర్నమెంట్కి లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం స్కూళ్ళల్లో పనిచేసేటువంటి సిబ్బంది అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, అలాగే ఉపాధ్యాయులు కావచ్చు, వీరితో పాటుగా స్టూడెంట్స్ వీరందరికీ కలిపి ఇప్పటివరకు సుమారుగా ఒక 1500 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు చెప్తున్నారు. కాబట్టి స్కూళ్ళల్లో తగినటువంటి ఆరోగ్య నిబంధనలు పాటించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే ఎంబెస్సీ వాళ్ళు గతంలో మనకు ఒక వార్త చెప్పారు కదా, ఈ నెల 10వ తారీఖు నుంచి ప్రస్తుతానికి ఏవైతే పాస్పోర్ట్ ఆఫీసులో ఒక 3 ఉన్నాయో వాటి యొక్క అడ్రస్ మారుస్తున్నట్టు మనకు చెప్పడం జరిగింది. మనం గతంలో వార్తలు కూడా చెప్పుకున్నాం. అది ఇవాళే ఓపెన్ చేశారు. రేపటి నుంచి ఆ పాస్పోర్ట్లో ఉన్నటువంటి సర్వీసులు ఏవైతే అవి మనకి అందుబాటులో ఉంటాయి. సో రేపటి నుంచి ఎవరైనా సరే ఆ పాస్పోర్ట్ కేంద్రాలకు వెళ్ళాలనుకుంటే ఈ కొత్త అడ్రస్లకు మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. ఆ పాస్పోర్ట్ కేంద్రాల్లో మనకి పాస్పోర్ట్కి సంబంధించిన సేవలు అలాగే కౌన్సిలర్ సేవలు మనకి అందుబాటులో ఉంటాయి. అయితే ఈ కొత్త అడ్రస్ అనేటువంటిది మరొకసారి మీకు నేను గుర్తు చేస్తాను. రేపటి నుంచి ఎవరైనా సరే ఆ ఆఫీసులకు వెళ్ళాలనుకుంటే ఈ అడ్రస్లకు మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. షరక్లో అయితే కనుక మీకు షరక్లో ఉన్నటువంటి జవహరా టవర్స్లోని 3rd ఫ్లోర్లో ఉంటుంది. అలాగే జిలీబ్ ఆల్ షువేక్లో అయితే కనుక ఆలివ్ సూపర్ మార్కెట్ బిల్డింగ్లో M ఫ్లోర్లో ఉంటుంది. అలాగే ఫహైల్లో అయితే కనుక మక్కా స్ట్రీట్లో ఉన్నటువంటి ఆల్ అనౌత్ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి M ఫ్లోర్లో ఈ ఆఫీస్ అయితే కనుక ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 అడ్రస్లు ఉన్నాయి. రేపటి నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ అడ్రస్కు మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. అంటే మీ పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలనుకున్న, పాస్పోర్ట్లో ఏదైనా ఇష్యూలు ఉన్న, కౌన్సిలర్ సేవలు ఏవైనా అవసరం ఉంటే ఇక్కడికి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఎంబెస్సీలో చేయమని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇక్కడ టైమింగ్స్ మనం చూసుకున్నట్టయితే శనివారం నుంచి గురువారం వరకు తెల్లవారుతో 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అలాగే ఈవినింగ్ పూట సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. అదే శుక్రవారం రోజు అయితే మాత్రం మధ్యాహ్నం మాత్రమే, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఈ సర్వీసులు అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి రేపటి నుంచి వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ అడ్రస్లకి ఈ టైమింగ్స్లో మాత్రమే వెళ్ళగలరు. షువేక్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఈజిప్షియన్కి సంబంధించిన ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. అది ఏమనేసి అంటే అతను ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక మసీదుకి దగ్గరలో తన కార్ని పార్క్ చేసి వెళ్ళి వచ్చేలోపు ఆ కారులో ఉన్నటువంటి విలువైనటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అలాగే 2000 దినార్ల డబ్బులు కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కారు అద్దాలు పగలగొట్టి తీసుకొని వెళ్ళిపోయారని చెప్పేసి అతను కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఈ సమాచారం అందించినటువంటి పోలీసులు ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా అతను ఎవరు అనే దాని గురించి విచారణ చేపట్టారు. జహరా దగ్గరలో ఉన్నటువంటి రిజర్వ్ పార్కులో చేపల వలలో చిక్కుకున్నటువంటి ఒక 2 పెద్ద కొంగల్ని, అవి కూడా బయట దేశాల నుంచి వచ్చినటువంటి కొంగలు, ఆ 2 కొంగల్ని 2 ఫోటోగ్రాఫర్లు రక్షించారు. దాన్ని మొత్తాన్ని ఒక వీడియోలో చిత్రీకరించి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఆ వీడియో కాస్త వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే వాళ్ళు ఆ కొంగల్ని రక్షించిన తర్వాత అందులో ఒక కొంగ వారికి కృతజ్ఞతా భావంతో థ్యాంక్స్ చెప్పినట్టుగా అది అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మీరు బాగా గమనించినట్టయితే ఆ కొంగ వాళ్ళు రక్షించిన తర్వాత దాని రియాక్షన్ ఏ విధంగా ఉందో ఒకసారి మీరు కూడా గమనించండి.
కువైట్కి సముద్ర మార్గం ద్వారా అక్రమంగా మాదక ద్రవ్యాలు తరలించడానికి ప్రయత్నం చేసిన ఒక వ్యక్తిని కువైట్కి సంబంధించిన కస్టమ్స్ అధికారులు అలాగే పోలీసు వాళ్ళు సంయుక్తంగా అతన్ని అదుపులో తీసుకున్నారు. అతని దగ్గర నుండి సుమారుగా 53 కిలోల గంజాయి అలాగే 5,000 మత్తు మాత్రలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం చెప్పేసి సంబంధిత విభాగానికి అతన్ని అప్పచెప్పారు. ఫ్రెండ్స్, ఒక 10 రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, పాలకొల్లు టు నాసా అని చెప్పేసి పాలకొల్లుకి సంబంధించినటువంటి జాహ్నవి దంగేటి అనే ఒక అమ్మాయి నాసా ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యి, అది కూడా మన భారతదేశం నుంచి ఒకే ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయి కూడా ఈ జాహ్నవి దంగేటి. ఆ అమ్మాయి ఇక్కడి నుంచి నాసాకి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. దానికి గాను ఆ అమ్మాయికి మనం అభినందనలు కూడా తెలిపాం. అలాగే ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కూడా కువైట్లో ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. వారికి కూడా మనం కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఎందుకంటే అలాంటి ఒక అమ్మాయిని కన్నందుకు గాను వాళ్ళు ఎంతో ధన్యులు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. దీని తర్వాత ప్రస్తుతానికి ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కువైట్లోనే ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి కువైట్లో ఉన్న ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అయినటువంటి క్రియేటివ్ మాస్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ అధినేత అయినటువంటి మస్తాన్ గారు అలాగే కొంతమంది ప్రముఖులతో కలిసి ఆ తల్లిదండ్రులను కలిసి వారికి సన్మానం కూడా చేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా క్రియేటివ్ మాస్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఉంటుంది. ఆ వీడియో మొత్తాన్ని మీరు కావాలంటే చూడొచ్చు. ప్రస్తుతానికి నేను ఫోటోలు మాత్రమే మీకు అందిస్తున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. అతను తనకు సంబంధించినటువంటి పర్స్ని ముబారకే ఏరియాలో పోగొట్టుకున్నారంట. ఆ పర్సులో తనకు సంబంధించిన సివిల్ ఐడి కార్డు అలాగే డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయని చెప్తున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక సుబ్రహ్మణ్యం గుత్తి రామయ్య అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే సుబ్రహ్మణ్యం గుత్తి రామయ్య అన్న పేరు గల సివిల్ ఐడి కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 242 రూపాయల 18 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 950 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 568 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ అందించినటువంటి సమాచారం మేరకు ఇవాళ కొద్దిగా ఎక్కువ కేసులు నమోదైని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కువైట్ మొత్తం మీద 3,683 కొత్త కరోనా కేసులు నమోదై 544 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా కువైట్ మొత్తం మీద 20,889 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఐసీలో ఈ కరోనాకి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి సంఖ్య ఒక 14గా ఉంది. అలాగే కరోనా వార్డుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి సంఖ్య 147గా ఉంది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో క్రమంగా ఈ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారుగా 1,79,723 కొత్త కరోనా కేసులు నమోదై 46,569 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 146 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 7,23,619 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సో ఒక 10 రోజులకు ముందు మన భారతదేశంలో ఇందులో 10% మాత్రమే ఉండేది. ఒక 70,000 కేసులు మాత్రమే యాక్టివ్గా ఉండేవి. ప్రస్తుతానికి 7,23,600 కేసులు యాక్టివ్ కేసుల కింద వచ్చాయి. మహారాష్ట్రలో గడిచిన 4 గంటల్లో 44,388 కొత్త కరోనా కేసులు నమోదై. కేరళలో 6,238, కర్ణాటకలో 12,000, తమిళనాడులో 12,895 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4 గంటల్లో 1,257 కొత్త కరోనా కేసులు నమోదై. 140 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2 కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4,774 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు 200, 300, 400 అంతకన్నా ఎక్కువ నమోదయ్యేటి కాదు. కాకపోతే ఒక్కసారిగా సడన్గా పెరిగిపోయి గడిచిన 24 గంటల్లోనే 1,257 కొత్త కేసులు వచ్చాయి. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గడిచిన 4 గంటల్లో 1,673 కొత్త కరోనా కేసులు నమోదై. 330 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 13,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 30,82,00,000 కేసులు నమోదుకంగా అందులో 25,97,00,000 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. సుమారుగా 55,00,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా 18,82,000 కొత్త కరోనా కేసులు నమోదే. అందులో ఒక అమెరికాలోనే 3,08,000 కేసులు నమోదే. మన భారతదేశంలో 1,80,400 కేసులు, బ్రెజిల్లో 24,000, యూకేలో 1,41,000, ఫ్రాన్స్లో 2,96,000, రష్యాలో 16,000, టర్కీలో 61,000, ఇటలీలో 1,55,000, అర్జెంటీనాలో 73,000, కొలంబియాలో 30,000 కేసులు చొప్పున నమోదే. అయితే మరణాల సంఖ్య కనుక మనం చూసుకున్నట్టయితే చాలా తక్కువగానే ఉన్నాయి. అమెరికాలో చూడండి 3,00,000 కేసులు నమోదైన 300 మరణాలు మాత్రమే ఉన్నాయి. సో ఈ విధంగా మరణాల సంఖ్య అయితే కొద్దిగా తక్కువగానే ఉంది. ఇదొక్కటే మనకి ఆశాజనకం. కేసులు ఎక్కువగా నమోదవుతున్నా మరణాలు మాత్రం తక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ముందస్తు జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలి. ప్రతి ఒక్కరూ చెబుతుంది, ఆరోగ్య శాఖ వాళ్ళు కావచ్చు, WHO వాళ్ళు కావచ్చు, ఎవరైనా చెప్తుంది ఏంటంటే తప్పనిసరిగా ఆరోగ్య నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించండి అని చెప్పేసి చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి సాల్వా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లే కమరది కదా నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 260 నుంచి 270 నెలల వరకు ఇస్తారంట. అలాగే చాలా మంచి ఇల్లు అని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లే కమరది కదా నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా 200 దినాల పైన ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే కమరది కదా నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ రెండు నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కార్ వాష్ కంపెనీలో పనిచేయడానికి ఒక డ్రైవర్ అలాగే ఒక హెల్పర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంటే దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే కమరది కదా నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 వర్కర్లు కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 120 నెలల వరకు ఉంటుందంటే. అయితే వీళ్ళు కొత్త వీసాలు ఇస్తామని చెప్తున్నారు. సో ఇండియా నుంచి ఎవరైనా సరే కొత్త వీసా పైన వచ్చి కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లే కనబడదు కదా నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతం అయితేనే వీసా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ ఏక కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో మొహమ్మద్ సమీర్ లేపాక్షి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. మరియు వి ఆదిల్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ ఉన్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.